అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుతెరువు కోసం వేరే రాష్ట్రం నుండి వచ్చిన వలస కూలీలను మృత్యువు బండరాయి రూపంలో కబలించింది. బెంగళూరు దక్షిణ తాలూకా పరిధిలోని మడ పట్టణంలో జరిగిన ఈ విపత్తులో 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కావేరీ స్టోన్ క్రషర్ కంపెనీలో జరిగిన ఈ ఘోర ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. మడ పట్టణంలోని కావేరీ స్టోన్ క్రషర్ క్వారీలో రోజులాగానే కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్త క్రషర్ యూనిట్ ఏర్పాటు కోసం ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 100 అడుగుల ఎత్తులో ఒక హిటాచీ యంత్రం సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో సుమారు 15 నుంచి 20 మంది వరకు కూడా కార్మికులు పనిచేస్తున్నారు అక్కడ. అయితే ఊహించని విధంగా పైనుంచి ఒక భారీ బండరాయి ఒక్కసారిగా జారి కింద పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన పడింది. 100 అడుగుల ఎత్తు నుంచి భారీ రాయి పడ్డంతో కింద ఉన్న కూలీలకు తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేకపోయింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు అక్కడికక్కడే నలిగిపోయి ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కూడా బిహార్కు చెందినటువంటి వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందినటువంటి వెంటనే పోలీసులు రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకుపోయిన మిగతా కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బిహార్లోని బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్వారీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, అక్కడ కనీస భద్రతా నిబంధనలు పాటించలేదా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా పొట్టకూటి కోసము వేల కిలోమీటర్ల నుండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వలస కూలీలుగా ఇలా క్వారీ ప్రమాదంలో వారు పనిచేస్తున్న సందర్భంలోని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ ప్రమాదం పైన కర్ణాటక సీఎం శివకుమార్ స్పందిస్తూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని ఆకాంక్షించారు ఆయన. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల భద్రత, రక్షణ అనేది క్వారీ యాజమాన్యాల బాధ్యత అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన క్వారీలపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందంటూ కూడా సీఎం శివకుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.